హలో! మేమైతే కనుమ నెక్స్ట్ డే ఫ్యామిలీ పిక్నిక్ అయితే స్టార్ట్ అయ్యాము. పిక్నిక్ అంటే పార్క్ వెళ్ళాలి కదా, టెంపుల్కి వచ్చాము అనుకోకండి. ముందైతే రుషికొండ బీచ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మీలో ఎంతమందికి ప్రసాదాలు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతి లడ్డు, సింహాచలం వచ్చిన తర్వాత పులిహార, ఇంకొకటి వైజాగ్లోనే కనకమహాలక్ష్మమ్మ టెంపుల్కి వెళ్ళిన తర్వాత చక్కెర పొంగలి తీసుకోకుండా ఎవరు ఉంటారు చెప్పండి. అలాగే ఈ టెంపుల్లో దద్దోజన పులిహార పెట్టారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ మేము ఇక్కడ టెంపుల్ దగ్గర చక్కగా దర్శనం చేసుకొని ప్రసాదాలన్నీ తినేసి ఇంకా వైజాగ్లో మనకి హుడా పార్క్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసాము. పెద్దవాళ్ళకి 20, చిన్నపిల్లలకి 15 ఛార్జ్ చేశారు లోపలికి వెళ్ళటానికి. మేమైతే ఇక్కడ పిక్నిక్ అన్నాం కాబట్టి ఇంట్లో రైస్ అది బిర్యానీ అవి వండుకొని వచ్చేసాము. అవి ఏంటి, ఎలా ఎంజాయ్ చేసాము, ఏ గేమ్స్ ఆడాము అని అనేది లాంగ్ వీడియో కూడా నేను చేశాను. అది కూడా పోస్ట్ చేస్తాను, స్క్రీన్ మీద ఉంటుంది, టచ్ చేస్తే మీకు లాంగ్ వీడియో అన్నది వస్తుంది. ఇక నెక్స్ట్ వీడియోలో ఎలా